ప్రణీత్ రావు వెనుక ట్యాపింగ్ లింకుల రావులు ఎవరు? తనకి ఏంటి ఏంది ఆ ప్రణీత్ రావు ఏంది అసలు చూస్తే మొత్తం చాలా పెద్ద కథలు నడుస్తూ ఉండే దాని వెనక ఆయన అసలు మామూలుగా నడపలేదట. మొత్తం వ్యవస్థలన్నిటినీ ఎవరి ఫోన్ అయినా సరే అందరి ఫోన్లు ట్యాప్ చేసాడంట. అందరినీ ఒక ఏమంటాం ప్రభుత్వంలో ఒక అతీతమైనటువంటి శక్తిగా అందరినీ ఇది చేశాడట. ఏంటి అసలు ఇది నమ్మడానికి కాస్త ఇబ్బంది, అసలు నమ్మకపోవచ్చు ఈ మాట. ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాట సాక్షాత్తు ఒక డీజీపీకి సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాప్ చేసే అంత పవర్ ఈ ప్రణీత్ రావు దగ్గర ఉంది సార్. అంటే ఇతను ఒక డిఎస్పీగా ఉన్నప్పటికీ, అంటే ఇంటెలిజెన్స్ వింగ్లో ఒక డిఎస్పీగా ఉన్నప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి ఒక డీజీపీ ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. డీజీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళ ఫోన్లన్నింటినీ కూడా ప్రణీత్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రణీత్ కుమార్ వచ్చేసి 30 మందితో కలిపి ఒక టీమును ఏర్పాటు చేసుకున్నారు సార్. ఆ 30 మంది కేవలం ఈయన అండర్లోనే మాత్రమే ఉంటారు. ఇంకా డీజీపీ కావచ్చు, లేకపోతే పైన ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ ఎవరికి సంబంధం లేదు. కేవలం ప్రణీత్ రావు అండ్ టీమ్, అంటే ఈ 30 మంది మాత్రమే. వాళ్ళ దగ్గర అధునాతనమైనటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో ఆ పరికరాలన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఒక సిస్టమ్స్ ఏర్పాటు చేసుకొని ఆ 30 మంది ఎవరి పేరు చెబితే, అంటే ఇప్పుడు డీజీపీ నా సైడ్ డీజీపీ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇలా ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తూ వచ్చారు. రైట్, చేసిన తర్వాత ఏం చేశారు, ఆ వాటన్నిటినీ కూడా తమ పర్సనల్గా ఉన్నటువంటి రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా భద్రంగానే పెట్టుకున్నారు సార్. వన్స్ అలా భద్రంగా పెట్టుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా ఈయనే డైరెక్ట్గా వెళ్ళి ఎవరికైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకే వెళ్ళి చెప్తూ వచ్చేవారు. అలా చెప్పిన తర్వాత ఓకే, ఇంకా అంతా అయిపోయింది, అంత సేఫ్గానే ఉంది. కానీ వన్స్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇప్పుడున్నటువంటి గతంలో చేసినటువంటి ఆ మొత్తం పాపాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చేతులారా ప్రణీతే దొరికేలాగా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి స్వయంగా ఆయనే తన చేతులతో తానే తప్పు చేశాను అని చెప్పే విధంగా చేసినటువంటి తప్పు ఏంటంటే, ఒకటే వెళ్ళి ఆ కార్యాలయానికి వెళ్ళి ఎస్ఐపి కార్యాలయానికి వెళ్ళినటువంటి ప్రణీత్ అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, లోపల రికార్డ్ చేసినటువంటి ఆడియోలు, ఆ పేపర్లు అన్నింటినీ కూడా మొత్తం స్మాష్ చేశాడు, అన్నింటినీ కాల్ చేశాడు. కాల్చి వేయడమే కాకుండా అక్కడ ఒక ఎలక్ట్రిక్ లైన్మెన్ తీసుకొని వెళ్ళి ఆ లైన్మెన్ సహాయంతో ఇదంతా కూడా చేశారు. మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అందులోనూ రేవంత్ రెడ్డినే డైరెక్ట్గానే టార్గెట్ చేశాడు. ఇతను రేవంత్ రెడ్డి గతంలో ఒక 3 ఏళ్ల క్రితమే చెప్పాడు, నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, ఈ ప్రణీత్ అనేటటువంటి డిఎస్పీ ఎవరైతే ఉన్నారో నా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని గతంలోనే వరంగల్లో జరిగినటువంటి ఒక సమావేశం ఏదైతే ఉందో సార్, ఆ సమావేశంలో ఓపెన్గానే చెప్పేశాడు. అప్పటి నుంచి కూడా ఈ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ అవుతున్నాయని అప్పుడే బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన స్వయంగా ప్రణీత్ ఎవరైతే ఉన్నారో అవన్నీ కాల్చడం ద్వారా చేసిన తప్పును తానే బయట పెట్టుకున్నాడు. చివరికి ఇప్పుడు అతన్ని అతి త్వరలోనే విచారించబోతున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ పిలిచిన తర్వాత అరెస్ట్ కూడా చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి సార్. ఓకే రైట్ చూద్దాం.